చనిపోయిన వాడిని లేపిన యేసయ్య తన శిష్యులతో బేతనీ అనే గ్రామానికి వస్తారు. యేసయ్య వచ్చేటప్పటికి లాజరు చనిపోయి 4 రోజులైంది. మరియా మరియు మార్తలు ఏడవటం చూసి యేసయ్య కూడా కన్నీరు విడిచి సమాధి వద్దకు వెళ్తారు. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉంది. యేసయ్య ఆ రాయి తీసివేయమని చెప్పినప్పుడు మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 రోజులైనది గనుక వాసన వస్తుందని చెప్పినప్పుడు యేసయ్య, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని ఆమెతో అన్నారు. అప్పుడు ఆ రాయిని తొలగించారు. యేసయ్య కన్నులు పైకెత్తి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన లాజరు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉంది. అంతట యేసయ్య, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పారు. ఆయన చేసిన ఈ కార్యమును చూసిన యూదులలో అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు. ఈ విధంగా యేసయ్య చనిపోయిన లాజరును లేపారు. కాబట్టి మనము దేవుని పట్ల నమ్మకం ఉంచితే తప్పకుండా దేవుని మహిమను చూస్తాము.